హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము SA2 పేపర్లో 8th క్లాస్ SA2 పేపర్లో బిట్స్ చూద్దాము. ఫస్ట్ బిట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ -4, ఆప్షన్ బి -3/4, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 7/0. ఇక్కడ చూస్తే మనకి రేషనల్ నెంబర్ అంటే P/Q ఫామ్లో ఉండాలి. ఆల్ ఆర్ ఇన్ P/Q ఫామ్, బట్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్న కండిషన్ మనకి గుర్తుకు రావాలన్నమాట. బట్ ఇక్కడ చూసినట్లయితే Q అనేది 0 ఇచ్చారు, సో ఇది రేషనల్ నెంబర్ కాదు. రిమైనింగ్ ఆల్ ఆర్ రేషనల్ నెంబర్స్ అనమాట. నెక్స్ట్, the given equation is 5/6 into x plus 12 equal to x. After multiplying both sides by 6, which equation is obtained? ఒకవేళ 6తో మనం ఆ ఈక్వేషన్ని మల్టిప్లై చేసినట్లయితే వాట్ విల్ బి ద ఆన్సర్ అని అంటున్నారు అనమాట. దట్ మీన్స్ ఎక్స్ వాల్యూ అక్కర్లేదు, 6తో మల్టిప్లై చేస్తే వచ్చే ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో 5/6 into x plus 12 equal to x. Now we will multiply with 6. 5/6 into 6 into x plus 12 equal to x into 6. 6 gets cancelled. 5 into x plus 12 equals to 6x. Next, complete the blank in the sequence of perfect cubes. 64, 512, question mark, 5096 and 8000. Now observe these numbers. 64 is 4 cube, 512 is 8 cube and question mark. Next, 16 cube is 4096. 8000 is 20 cube. So the missing number is 4, 8, 16, 20. Missing number is 12. 4 1s are 4 2s are 4 3s are 4 4s are 4 5s are. So 4 3s are 12. So 12 cube అనేది మనకి ఆన్సర్ కావాలి. So the value of 12 cube is 1728. Next, the prime factorization of a number is 2 cube into 3 to the power of 4 into 5 square. What is the smallest number by which these must be multiplied to make a perfect cube అని అడుగుతున్నారు. ఒక నెంబర్కి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చేసి 2 cube into 3 to the power of 4 into 5 square అన్నాం. అయితే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వటానికి ఇంకా మనం దేంతో మల్టిప్లై చేయాలి అన్నది మన క్వశ్చన్ అనమాట. చూడండి, మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి అంటే ఎవ్రీ నెంబర్ షుడ్ బి అట్ 3 times. కంపల్సరీ 3 times ఉండాలి ప్రతి నెంబర్. సో 2 cube అంటున్నారు, 2 3 times ఉంది, ఓకే. నెక్స్ట్ 3 to the power of 4 అంటున్నారు, 3 times ఉంది. నెక్స్ట్ 3 into మళ్ళీ 3 ఎన్నిసార్లు ఉండాలి మనకి 6 times, ఇంకా 2 times ఎక్స్ట్రా ఉండాలి. దట్ మీన్స్ పర్ఫెక్ట్ క్యూబ్ అంటున్నారు కాబట్టి కంపల్సరీ 3 times ఉండాలి. ఇక్కడ 2 గ్యాప్స్ వచ్చేసాయి. నెక్స్ట్ 5 square అంటున్నారు, 5 కూడా 2 times ఉంది, 3 times ఉండాలని చెప్పాం కదా. సో 5 1 time ఉండాలి, 3 2 times ఉండాలి. సో 3 into 3 into 5, 3 3s are 9, 9 5s are 45. When we will multiply with 45, then it will be perfect cube అన్నమాట. రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.